హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. వసంత శిశిరం వసంత శిశిరం. నిషాతో కలిసి ఇంటికి వెళ్లిన సౌమ్యకు తన కుటుంబ సభ్యులు అనిరుద్ధ్తో పెళ్లి నిర్ణయించారని తెలిసి షాక్ అవుతుంది. ఎట్టి పరిస్థితులలోనూ ఈ పెళ్లి జరగకుండా ఆపాలని, అందుకు శారద కేదార్లను అవమానించి పంపడమే సరైన మార్గమని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవు వారి గురించి తప్పుగా మాట్లాడాలని నోరు తెరిచింది సౌమ్య. అది గమనించి వెంటనే కల్పించుకున్న రాజేంద్రవర్మ, సౌమ్య, అనిరుద్ధ్కి ఏవో ముఖ్యమైన పనులు ఉండటం వల్ల ఇవాళ రాలేకపోయాడు. లేదంటే మీ చేత ఇక్కడే ఇప్పుడే ఉంగరాలు మార్పించి ఉండేవాడిని. అయితేనే నువ్వుంటే చాలు. కేదార్ వాళ్ళు ఈ సంబంధం ఖాయం చేసుకోవాలనే అన్నీ సిద్ధం చేసుకొని వచ్చారు. అనిరుద్ధ్ తెలివైనవాడు కాబట్టి భవిష్యత్తులో వ్యాపారంలో నీకు తోడుగాను ఉంటాడు. ఇకపై నువ్వు నెమ్మదిగా మన కంపెనీ బాధ్యతలు తీసుకొని నీ సమర్థతను నిరూపించుకుంటే నాకు అదే చాలు. కంపెనీ నీకు అప్పగించి నేను సరదాగా ప్రపంచాన్ని చుట్టేసి వస్తాను అని నవ్వుతూ అన్నాడు. కంపెనీని అప్పగిస్తాననడంతో సౌమ్య ముఖం వెలిగిపోయింది. మనసులో ఈ పెళ్లిని నేను నేరుగా పాడు చేయకూడదు, మెల్లగా చాటుగా చేయాలి. అప్పుడే నేననుకున్నట్లు ఈ ఆస్తి మొత్తం నా చేతిలోకొస్తుంది. అప్పుడు నాకు నచ్చింది నేను చేయొచ్చు. ఎవరికీ భయపడాల్సిన పని లేదు. ఈలోపు ఆ శిశిర అడ్డు తప్పించుకొని వసంత్ నా వెంట తిరిగేలా చేసుకుంటే అన్నీ నా చెప్పు చేతల్లోకి వస్తాయి. అలా జరగాలంటే ఇవాళ నేను తగ్గక తప్పదు అనుకుంది. పైకి నవ్వుతూ, అంతా మీ ఇష్టం తాతయ్య, మీరు ఎలా అంటే అలా అంది నవ్వుతూ. ఇదంతా దూరం నుండి చూస్తున్న నిషా నొసలు ముడిపడగా సోఫా హ్యాండిల్పై ఉన్న ఆమె పిడికిలి బిగుసుకుంది. ఆమె చూస్తుండగానే సౌమ్యను కూర్చోపెట్టి వారి అంతస్తుకు తగ్గట్లు ఖరీదైన నగలు, బట్టలు కానుకలుగా ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఆమెను తమ ఇంటి పిల్లగా గుర్తించి నిశ్చితార్థ ఏర్పాట్ల గురించి మాట్లాడుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయారు అనిరుద్ధ్ తల్లిదండ్రులు. వారు వెళ్లటమే తన గదికి వెళ్లిన సౌమ్య చిరాకుగా నుదుటన ఉన్న కుంకుమ తుడిచేసి తనకు శారద ప్రేమగా తొడిగిన బంగారు గాజులు తీసి నేల మీదకు విసిరికొట్టింది. ఆమె వెంటే గదిలోకి అనుసరించిన నిషా, నేను ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు. మరి ఇప్పుడేం చేస్తావ్ అని అడిగింది. ఆ మాటల్లో కూసింత వెటకారం తూలుతోంది కాని అది పట్టించుకునే స్థితిలో సౌమ్య లేదు. ఆవేశంతో ఊగిపోతూ, చెప్పాను కదా, నా మనుషుల నుంచి ఇంకా ఎటువంటి సమాచారం దొరకలేదు. నా అంచనా నిజమైతే వాళ్ళు వసంత్కి దొరికిపోయుండాలి. తన ఇంటికి ఆఫీస్కి దగ్గరలో కాపలా ఉంటే అనుమానం వచ్చి తీసుకువెళ్ళుంటాడు. లేదా ఛాయా, సోఫీలు దొరికిపోయి నిజం బయటపెట్టుండాలి. కానీ అలా జరిగితే ఈ పాటికి అతడు నా దగ్గరకు వచ్చేవాడు. కారణం తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఎంత ఇవన్నీ తెలిసినప్పటికీ శిశిరకి, ఈశ్వర్కి ఉన్న బంధం నాకు ఎప్పటికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలా పనిచేస్తుంది. నా మనుషులు చచ్చినా నోరు విప్పరు. నిజం తెలిసిన కిషోర్ లేడు కాబట్టి ఇప్పటికీ అంత ప్రమాదం లేదు. అలా అని చూస్తూ కూర్చోలేను. మా తాతయ్య చెప్పినట్లు నిశ్చితార్థం జరిగేలోపు అన్నీ మార్చాలి. మనకి అంత సమయం కూడా లేదు. కాబట్టి సమస్య శిశిరే కాబట్టి ఆమె అడ్డు తప్పించాలి అని వివరించింది. మంచి ఆలోచన. అలా అయితే నా దగ్గర ఒక దారుంది అన్న నిషా వంక ఏంటన్నట్లు చూసింది సౌమ్య. అదే ఆ రోజు సెల్లార్లో చూశాం కదా నిశాంత్. ఈ మధ్య వాణ్ణి కలిశాను. నీ మనుషులు ఇప్పుడు అందుబాటులో లేరు కాబట్టి మనం వాడిని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ దొరికినా మన మీదకు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ అని సలహా ఇచ్చింది నిషా. ఆ సలహా నచ్చి, అయితే సరే, ఆ శిశిరకి ఇప్పుడు స్పృహ లేదు కాబట్టి ఇదే మంచి అవకాశం. కానీ ఖచ్చితంగా ఆ వసంత్ హాస్పిటల్లో కాపలాకి మనుషులను పెట్టే ఉంటాడు. దానికి స్పృహ వచ్చి అది ఆసుపత్రి నుండి బయటపడే వరకు ఎదురు చూడటం తప్ప మనం ఏమీ చెయ్యలేము అసహనంగా అంది సౌమ్య. ఆ తంటేదో వాడే పడని, అయితే పనవ్వని, లేదంటే ఇరుక్కునేది వాడే కదా
అయినా ఇంతదాకా వచ్చాక ఈ మాత్రం రిస్క్ అయినా తీసుకోకపోతే కష్టం అంటూ మరో సలహాతో ధైర్యం చెప్పింది నిషా. దాంతో మరో దారి లేక ఒప్పుకున్న సౌమ్య అదేదో నువ్వే చూసుకో అని చెప్పి నిషాను అక్కడ్నుంచి పంపేసింది. ఆ ఇంటి బయటకు వచ్చిన నిషా ముఖంలో ఒక వంకర నవ్వు విరియగా తన బండెక్కి హుషారుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. వసంత్ చెప్పిన పని పూర్తి చేసిన గగన్ రాత్రవుతుండగా ఉమా కిషోర్లకు భోజనం తీసుకొని వెళ్ళాడు. వసంత్ నేరుగా శిశిర ఉన్న గదికి వెళ్లి ఉమను వెళ్ళిపోమనడంతో నిస్సహాయంగా తన వస్తువులు తీసుకొని కిషోర్ గదికి వెళ్ళింది ఉమా. శిశిరకు ఇంకా స్పృహ రాకపోవడంతో బాధగా ఆమెను చూస్తూ ఆమె పక్కనే కూర్చున్నాడు వసంత్. ఉమ వెళ్లేసరికి లీడర్ చెప్పిన విషయాలను కిషోర్కి వివరిస్తూ ఉన్నాడు గగన్. అందుకు కిషోర్, ఇలాంటి వాళ్లని బ్రతకనివ్వకూడదు. అయినా ఇప్పుడు ఎన్ననుకొని ఏం లాభం? ఈ ఆలోచనేదో ముందే ఉండుంటే అసలు ఇంతదాకా వచ్చేది కాదు కదా అని విసుక్కున్నాడు. అతడి డిప్పపై ఒకటి కొట్టి, వాడు అలా అవ్వడానికి సగం నువ్వు కూడా కారణం బే. నీ గురించి ఎటువంటి సమాచారం లేక వాడు చాలా కంగారు పడ్డాడు. రోజుకు 2-3 సార్లైనా ఫోన్ చేసి నీ గురించి అడిగేవాడు. నువ్వెళ్ళింది టూర్కైతే వాడలా అవ్వడు. ఇంకోసారి వాణ్ణంటే బాగోదు అని వివరించాడు గగన్. దాంతో వసంత్ యొక్క ఎమోషనల్ ఇన్స్టెబిలిటీకి తను కూడా ఓ కారణం అని అర్థం చేసుకున్న కిషోర్ నిట్టూర్చాడు. ఉమ రాకను గమనించిన గగన్ ఆమెకు భోజనం అందిస్తుంటే తన ఒడిలో ఉన్న పార్సల్ పక్కన పెడుతూ, ఇంతకీ వాడు తిన్నాడా అని ప్రశ్నించాడు కిషోర్. మౌనం వహిస్తూ తల అడ్డంగా ఊపిన గగన్, ఈ సంఘటన జరిగినప్పట్నుంచి ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు, నిద్ర కూడా పోలేదు అని బాధగా చెప్పాడు. కిషోర్ కూడా బాధగా చూస్తూ కూర్చుంటే, ముందు నువ్వు తిని మందులు వేసుకో, లేదంటే వచ్చి ఈసారి ఖచ్చితంగా నీ కాళ్ళు విరగొడతాడు అని హెచ్చరించాడు గగన్. దాంతో తప్పక పార్సల్ చేతికి తీసుకుంటూ, త్వరగా ఈ సమస్యలన్నీ తీరిపోవాలని కోరుకుంటున్నా. వాడు సిస్టర్ మళ్ళీ కలిసి సంతోషంగా ఉంటే చూడాలని ఉందిరా అన్న కిషోర్కు ఆ రోజు దగ్గరలోనే ఉంది. నేను బయటకు వెళ్తున్నాను, అరవింద్ ఫోన్ చేశాడు, ఏదైనా కావాలంటే ఫోన్ చెయ్యి చెప్పి వెళ్ళిపోయాడు గగన్. తింటూ ఉన్నప్పటికీ వీరి మాటలు వింటున్న ఉమ ఆలోచనలో పడింది. బయట సెక్యూరిటీకి జాగ్రత్తలు చెప్పిన గగన్ అరవింద్ను కలవడానికి వెళ్ళగా అతడిని నీడలా అనుసరిస్తున్న ఓ వ్యక్తి ఫోన్లో ఎవరికో, ఆస్పత్రిలో సెక్యూరిటీ బాగా ఉంది, కుదిరితే అందరూ నిద్రపోయే సమయంలో కావాలంటే ప్రయత్నించొచ్చు అని చెప్పగా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో రోడ్డుపై నిలబడి ఆ మాటలు వింటున్న నిశాంత్ తలపై ముసుగు వేసుకొని ఆస్పత్రి వెనుక ఉన్న కాంపౌండ్ గోడ దూకాడు. చీకట్లో నక్కుతూ ఆస్పత్రి బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నాడు. ఓవైపు వర్షం పడుతూనే ఉండగా బీమ్ లైట్ సర్వైలెన్స్ని తప్పించుకుంటూ పైపులు, కిటికీ ఊచలు పట్టుకొని ఆస్పత్రి బిల్డింగ్ ఎక్కడం మొదలుపెట్టాడు. అలా శిశిర ఉన్న గది కిటికీ వద్దకు చేరుకున్న అతడు మెల్లగా లోపలికి తొంగి చూడగా స్పృహలో లేని శిశిర చెయ్యి బలంగా పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించాడు వసంత్. ఆ దృశ్యం చూసి మనసులో, అయితే నువ్వు అందరూ అమ్మాయిల్లాంటి దానివే శిశిరా, డబ్బు కోసం పెళ్లైన మగాడి వెంట పడుతున్నావు. ఆ రోజేమో పెద్ద పతివ్రతలా పోజులు కొట్టావు, కసిగా పిడికిలి బిగించాడు నిశాంత్. సరిగ్గా అప్పుడే ఓ పెద్ద మెరుపు మెరిసి ఆ వెలుగు కిటికీ నుండి ప్రసరించి గదిలో నేలపై పడింది. ఆ వెలుగులో ఎవరో మనిషి నీడ వసంత్ కంటపడటంతో అప్రమత్తమై తల ఎత్తి కిటికీ వంక చూశాడు. కాని ఎవ్వరూ కనిపించలేదు. కారణం, నిశాంత్ అప్పటికే అప్రమత్తమై పక్కకు తప్పుకున్నాడు. అప్పటికి అనుమానంతో శిశిర విషయంగా రిస్క్ తీసుకోలేక కిటికీ వద్దకు వెళ్లి స్పష్టంగా చూశాడు వసంత్. అయినా కూడా ఎవ్వరూ కనిపించలేదు. కారణం, అప్పటికే నిశాంత్ వసంత్ ఉన్న కిటికీకి పైన ఉన్న పోర్టుకో మీదకు చేరి గమ్మున కదలకుండా నిలబడ్డాడు. అక్కడ ఎటువంటి అనుమానాస్పద దృశ్యం కనిపించకపోవడంతో తానే ఏదో పొరపాటు పడ్డాను అనుకుంటూ శిశిర దగ్గరకు వెళ్ళిపోయాడు వసంత్. ఆ రాత్రి భయంకరమైన వర్షం పడగా
తెల్లవారగానే తుఫాను వెలసి సూర్యుడు ఉదయించాడు. ఉదయపు సూర్యకిరణాలను చూసిన వసంత్ గది కిటికీ తెరిచి శిశిర దగ్గరకు వెళ్లి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమెతో ఏమో మాట్లాడుతుండగా అప్రయత్నంగా అతడి కళ్ళు వర్షించాయి. సరిగ్గా అదే సమయంలో ఆ గదిలోకి ఉమ రావడంతో కళ్ళు తుడుచుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తు శిశిర ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వాతావరణం మారే కొద్దీ ఆమె ఆరోగ్యంలో కూడా మార్పు వచ్చింది. ఇక ఏ క్షణానైనా శిశిరకు స్పృహ రావచ్చని అర్థం చేసుకున్న ఉమ ఆనందానికి అవధుల్లేవు. రెట్టింపు ఉత్సాహంతో శిశిరకు సేవలు చేయసాగింది. డాక్టర్ నళిని వచ్చి శిశిరను చెక్ చేస్తుంటే ఆ విషయం తెలిసి కిషోర్ కూడా అక్కడికి చేరుకున్నాడు. డాక్టర్ నళిని శిశిరను పరిశీలిస్తున్న సమయంలో బయట నుంచి ఏదో గోల వినపడింది. ఉమ ఆ స్వరం గుర్తించి అనుమానంగా అది ఎవరు డాక్టర్ అని నళినిని అడగగా సంశయంగా చూసింది నళిని. కిషోర్ కల్పించుకొని నీ అనుమానం సరైనదే, అది ఉష అని బదులిచ్చాడు. ఉమ అపనమ్మకంగా చూస్తుంటే ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పుడు స్పృహ లేకుండా ఉందని విన్నాను. బహుశా డైట్ ఫ్రీకేమో, నీరసం వచ్చి పడిపోయి ఉంటుంది. డోంట్ వరీ, తనకు సిస్టర్ గురించి తెలిసే అవకాశమే లేదు. నేను అన్ని ఏర్పాట్లు చేశాను నమ్మకంగా చెప్పాడు. అయితే మంచిదే, గాలొస్తే ఎగిరిపోయేలా ఉంటుంది. అందులోనూ తుఫాను కదా, పడకేం చేస్తుందిలే. వెటకారంగా మూతి తిప్పింది ఉమ. అది చూసిన వారికి నవ్వురాగా ముందు నవ్వుకున్నప్పటికీ ఉష విషయంగా ఆలోచనలో పడింది నళిని. మధ్యాహ్నం సమయంలో లంచ్ కోసం క్యాంటీన్కి వెళ్లిన ఉమకు ఓ దృశ్యం కనిపించింది. అదేంటంటే డాక్టర్ నళినికి క్యాంటీన్లో ప్రతిచోట సాయపడుతూ కనిపించాడు ఆనంద్. ఓహో, కొత్త కథ అనుకుంటా, చూద్దాం కాసేపు ఏం జరుగుతుందో మనసులో అనుకుని జ్యూస్ తాగుతూ కూర్చుంది ఉమ. ప్రతిసారి డాక్టర్ నళిని మొహమాట పడుతుంటే డాక్టర్ ఆనంద్ ముఖం మాత్రం వెలిగిపోతోంది. అతడి ముఖం నిండా ఆమె పట్ల ఆరాధనాభావం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. కొంతసేపు పేషెంట్ల చికిత్స గురించి మాట్లాడుకున్న వారు తినడం అయిపోవడంతో ఎవరి దారిన వారు వెళ్లడానికి సిద్ధమయ్యారు. డాక్టర్ నళిని వెనుతిరిగిన క్షణాన ధైర్యం చేసి మిస్ నళిని అని పిలిచాడు ఆనంద్. నళిని మొహమాటంగా ఏంటన్నట్లు చూస్తుంటే ఈ వీకెండ్లో మీకు ప్లాన్స్ ఏవైనా ఉన్నాయా అని అడిగేశాడు. డాక్టర్ నళిని లేదు అని చెప్పగా నాతో లంచ్కొస్తారా అని సూటిగా ప్రశ్నించాడు ఆనంద్. డాక్టర్ నళిని కంగారుగా దిక్కులు చూస్తూ ఇప్పుడు ఇలా సడన్గా లంచ్ ఏంటి అని ప్రశ్నించగా అంటే మొదటిసారి బయటకు రమ్మని అడుగుతూ డిన్నర్కి పిలిస్తే బాగోదేమోనని. డోంట్ వరీ, నేను వంట బాగానే చేస్తాను అని చెప్పాడు ఆనంద్. ఆనంద్ ఉద్దేశాన్ని గ్రహించిన నళిని తడబడింది. నాకు కొంచెం పనుంది, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి తుర్రుమంది. ఆనంద్ ముఖంపై నిరాశ తొంగి చూడగా అక్కడ జరిగిందంతా తన ఫోన్లో బంధించింది ఉమ. ఫోన్ బ్యాగ్లో పెడుతుండగా కిషోర్ ఫోన్ చేసి చెప్పిన మాటకు క్షణంలో సగం వంతు కాలంలో అక్కడి నుంచి పరుగు పెట్టింది. ఆమె శిశిర గదికి చేరేసరికి వసంత్ కిషోర్లు నిలబడి శిశిరను చూస్తూ కనిపించారు. ఆమె వెళ్లిన మరుక్షణాన డాక్టర్ ఆనంద్ అక్కడికి చేరుకున్నాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? శిశిర ప్రమాదంలో ఉందా? సౌమ్య ప్లాన్లో నిశాంత్ సాధిస్తాడా? అనిరుద్తో సౌమ్య నిశ్చితార్థం జరుగుతుందా? అసలు నిషా ప్లాన్ ఏంటి? సౌమ్య తన ప్లాన్లో సక్సెస్ అవుతుందా? సౌమ్య విషయంగా వసంత్ ప్రణాళిక ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.